హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లూప్ ఫ్యాక్ట్ ఛానల్. మీలో ఎంతమంది ఓజీ మూవీ చూశారు? చూశాక మీకు అందరికీ నచ్చింది కాదు, కానీ చాలా మంది స్టోరీ లేదు, అందుకే మాకు సినిమా నచ్చలేదు అంటున్నారు. సినిమాలో కావాల్సినంత స్టోరీ ఉంది, సెకండ్ పార్ట్కి కావాల్సిన హింట్స్ ఉన్నాయి, మొత్తం స్టోరీ అయితే అదిరిపోతుంది. కాకపోతే ఎందుకు నచ్చలేదు చాలా మందికి అంటే, ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం పవన్ కళ్యాణ్ గారిని ఎలివేషన్ లో చూపిస్తారు. అందుకని సినిమా మొత్తం చాలా ఎంగేజ్ గా ఉంటుంది, థియేటర్లో ప్రతి ప్రేక్షకుడు కూడా ఎంజాయ్ చేస్తాడు. కానీ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి స్టోరీని లింక్ చేసుకుంటూ వెళ్తాంలో కొద్ది స్లో డౌన్ అవుతుంది. లాస్ట్ 20 మినిట్స్ హై మూమెంట్స్ ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. టోటల్గా సినిమా మాత్రం చాలా బాగుంటుంది. స్టోరీ లేదు అర్థం కాని వాళ్ళకి ఇప్పుడు నేను చెబుతాను. ఈ స్టోరీ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ప్రభాస్ గారికి లింక్ ఏమిటి, నెక్స్ట్ పార్ట్లో వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారు అనేది మొత్తం వివరిస్తాను. అదేవిధంగా ఈ స్టోరీ కూడా చెబుతాను, ఒకసారి వినండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మూవీ స్టార్టింగ్లో జపాన్లో యాకుజాస్ లీడర్ సమురాయ్ సెన్స్ని వాజాస్ గురువుని చంపేసి ముందు 100 మంది సమురాయ్స్లో 99 మాత్రమే దొరికారని చెప్తారు. ఆ ఒక్కడే వాజాస్. ఓజీ బొంబాయి వెళ్ళిన తరువాత ఫస్ట్ జపాన్ వెళ్తాడు. అక్కడ యాకుజాస్ గ్యాంగ్ లీడర్ని చంపేసి మిగిలిన సమురాయ్స్కి లీడర్ అవుతాడు. అక్కడ సమురాయ్స్ యోధుల్ని తయారు చేస్తాడు. దానికి గుర్తుగానే వాజాస్ విగ్రహం పెడతారు అక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఇండియాకి వస్తాడు. మదురై పోలీస్ స్టేషన్లో సీన్లో వాజాస్ బ్యాగ్లో జపాన్ నుంచి ఇండియాకి షిప్ టికెట్స్, జపాన్ కరెన్సీ దొరుకుతాయి. కన్మణిని కలుస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. అందుకే కన్మణిని ఓజీని మీరేం చేస్తారని అడిగినప్పుడు ఓజీ కళ్ళల్లో జపాన్ యొక్క ఫ్లాష్ బ్యాక్ అనేది కళ్ళల్లో కనిపిస్తాయి. మీరు గమనించండి. వాజాస్ చంపిన యాకుజాస్ లీడర్ తండ్రి స్టార్టింగ్లో వాజాస్ గురువును చంపినవాడు. ప్రీ క్లైమాక్స్లో డేవిడ్ దగ్గరికి వస్తాడు. వాజాస్ తయారు చేసిన సమురాయ్ బొంబాయిలో ఓమీ పెట్టిన బాంబు డెఫ్యూజ్ చేస్తారు. జపాన్ వెళ్ళిన వాజాస్ యాకుజాస్ గ్యాంగ్ని ఎలా అంతం చేశాడు, తిరిగి ఇండియాకి ఎందుకు వచ్చాడు, అసలు వాజాస్ ఫ్యామిలీకి జపాన్కి సుభాష్ చంద్రబోస్కి సంబంధం ఏమిటి, సత్యదాద తమ్ముడు రాయ్ ఉండే వాజీ సిటీకి బొంబాయి గ్యాంగ్ వారికి లింక్ ఏమిటి, రాయ్ కొడుకు సిద్ధార్థానందన్ సాహో ఓజీ కలిసి డేవిడ్ గ్యాంగ్తో ఫైట్ చేస్తారా లేదా, అదేవిధంగా వీళ్ళిద్దరూ నెక్స్ట్ పార్ట్లో నటిస్తారా లేదా అనేది మొత్తం నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది. అన్న పవన్ కళ్యాణ్ అన్న ఒకటే చెబుతున్నా, మీరు ఓజీ 2కి డేట్స్ ఇచ్చేసి సినిమా చేసేయండి. ఆ తర్వాత మీరు హిమాలయాలకు వెళ్ళిపోయినా మాకు అనవసరం. ఆ ఒక్క సినిమా చాలు మాకు. దయచేసి మీరు ప్రభాస్ గారు సుభాష్ చంద్రబోస్ స్టోరీని లింక్ చేస్తూ ఓజీ 2లో యాక్ట్ చేశారంటే మాత్రం ఇండియాలో ఉన్న ఏ రికార్డులు కూడా మిగలో మొత్తం బద్దలైపోతాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.